వెల్కమ్ టు మై ఛానల్. తాజ్మహల్ ఉత్తర ముఖద్వారం వైపు ఉంది ఎందుకు? ఉత్తర ముఖద్వారం ముస్లింలు వాడరు కదా. ఇలాంటి డౌట్స్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఈ వీడియోలో మీకు ఈ డౌట్స్ని క్లియర్ చేయబోతున్నాను. దయచేసి చివరి వరకు చూడండి. ఉత్తర భారతదేశంలో 5 ప్రముఖమైన దేవాలయాలు ఉన్నాయి. ఆగ్రేశ్వర్, బల్కేశ్వర్, రాజరాజేశ్వరి, మన్కానేశ్వర్, పృథ్వీనాథ్. ఈ 5 దేవాలయాలలో 4 దేవాలయాలు ఇప్పటి వరకే ఉన్నాయి. మరి 5వ దేవాలయం ఆగ్రేశ్వర్ దేవాలయం ఏమైపోయింది? ఆగ్రా అనే పేరు ఆగ్రేశ్వర్ నుండే వచ్చింది అంటారా? తాజ్మహల్ కింద దేవాలయం ఆగ్రేశ్వర్ అంటారా? అయితే ఈ డౌట్ని క్లియర్ చేయడానికి స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళి మీకోసం ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. దయచేసి చివరి వరకు చూడగలరు. ముందుగా అయితే మనం టోకెన్ తీసుకోవాలండి. ఈ టోకెన్ వచ్చేసి మనకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఈ టోకెన్తో మనం లోపల ఇన్ పాస్, గేట్ పాస్ అంటాం కదా, అట్లా లోపలికి వెళ్ళేసి తిరిగి రావచ్చండి. వచ్చేటప్పుడు ఈ టోకెన్ మిస్ అయిందంటే రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇవి మనకు ఇన్ గేట్ అండి. లోపలికి వెళ్ళడానికి మనం లగేజ్ ఏవైతే తీసుకెళ్తున్నామో అని స్కాన్ చేస్తారు. ఇక్కడ కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ గట్రా ఉంటారు. సో ఇక్కడ బ్లూటూత్, నెక్స్ట్ సెల్ఫీ స్టిక్స్ ఇంకేమైనా ఉంటాయి కదా, పెద్ద పెద్ద స్పీకర్స్ గట్రా ఎలో చేయడం ఉండదు. చూసినట్టే ఇక్కడ లోకల్ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎలా అయితే మన డబ్బులు గుంజాలని చూస్తూ ఉంటారు. మిగతా వాళ్ళకైతే సెల్ఫీ స్టిక్స్, బ్లూటూత్స్ అయితే నాట్ అలౌడ్ అంటారు. బట్ వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద కెమెరాలు తెచ్చేసుకుంటారు. ఇవంతా ఒక మాఫియా అనమాట. ఫోటో ఎట్లా డబ్బులు తీసుకోవాలి, ఫోటో తీసి అని చెప్పేసి. మనకు వైజాగ్లో చూసినట్టే బీచ్లో అయితే ఎలా క్యాంప్స్ పట్టుకొని తిరుగుతారు, ఇక్కడ అలానే ఉంటారు అడుగున. సో చూడండి, ఎంట్రన్స్ తాజ్మహల్కి మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే మీరు తాజ్మహల్ అని కొట్టారంటే వాటర్తో పాటు కనిపిస్తుంటుంది స్ట్రైట్గా. సో గార్డెన్స్ అవన్నీ చూడొచ్చు. చూడండి, ఇవన్నీ రెడ్ ఫోర్ట్ అంటాం, ఆగ్రా ఫోర్ట్ ఇవి. సో మొత్తానికి అయితే లోపలికి వస్తాం. ఇలా ఆ చెడ్డిగాడు ఆడు ఫోటో తీయడానికంటూ ఫస్ట్ టైం వచ్చేట్టున్నాడు మేబీ ఆడు. 1653లో షాజహాన్ భార్య ముంతాజ్ చనిపోవడంతో ఆగ్రాలో యమునా నది ఒడ్డున తాజ్మహల్ నిర్మించాడు. తాజ్మహల్ నిర్మించడానికి సుమారు 22 సంవత్సరాలు పట్టిందంట. భారతదేశ ప్రాచీన పుణ్య నదుల్లో యమునా నది ఒకటి. మొఘలులు మన దేశానికి పరిపాలించక ముందు ఈ నదిలో స్నానాలు చేసి తమ ఇష్టదైవానికి పూజలు చేసి యుద్ధానికి వెళ్ళేవారు. వారికి విజయం కలిగేవి అంట. మీరు చూస్తున్న ఈ టెంపుల్ ఆగ్రేశ్వర్ టెంపుల్ అనే చెప్పవచ్చు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతుంది. ఇది తాజ్మహల్ కిందన ఒక చిన్న భాగంగానే కనిపిస్తూ ఉంది. అయితే మొఘలుల పరిపాలన సమయంలో ఈ ఆలయ ప్రతిష్టను పూర్తిగా అణచివేయడం జరిగింది. షాజహాన్ పరిపాలనలో ఈ ఆగ్రేశ్వర్ ఆలయంని తాజ్మహల్గా మార్చారు అని ఇప్పటి వరకు చెప్పుకుంటున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫాలో కొట్టండి ప్లీజ్.